ఒత్తిడి పరిస్థితి వచ్చేదానికి కారణాలు ఏంటనేది ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు చిన్న విషయానికి కూడా తీవ్రంగా ఆలోచించే వాళ్ళు ఉంటారు, పెద్ద విషయాన్ని చాలా ఈజీగా వదిలేసే వాళ్ళు ఉంటారు. అది మనస్తత్వం బట్టి ఉంటుంది, వాళ్ళకున్న సిచ్యువేషన్ బట్టి ఉంటుంది. సమస్య అనేది యూనివర్సల్, ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆ సమస్యను మనం ఎలా తీసుకుంటున్నాం అనే దాన్ని బట్టే మనకు వచ్చే మానసిక ఒత్తిడి అనేది డిసైడ్ అవుద్ది. దాని కారణంగా వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కూడా అదే విధంగా డిసైడ్ అవ్వడం జరుగుద్ది. ఇన్ జనరల్ మానసిక ఒత్తిడి రాకుండా ఉండాలి అంటే ఒకటి, నేను ఆల్రెడీ చెప్పినట్టు ప్రశాంతంగా పడుకోవడం. 2, సులువైన మార్గాలు వెతుక్కోవడం. అంటే సులువైన మార్గాలు అంటే మీకున్న సమస్య బట్టి అది ఎలా తీర్చాలి అనేది మీ పర్సనల్గా అది డిసైడ్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఎవ్రీ పర్సన్కి అది ఇండివిజువలైజ్డ్ ప్యాటర్న్లో డిసైడ్ చేయాలి. ఎక్కడైతే సూచనలు సలహాలు కావాలో అక్కడ మీకు నచ్చిన వాళ్ళతో అది డిస్కస్ చేయడం. పర్హాప్స్ ఇక్కడ డాక్టర్ కూడా ఒక రోల్ ప్లే చేస్తారు, సైకాలజిస్ట్ ఒక రోల్ ప్లే చేస్తారు, సైకాట్రిస్ట్ కూడా ప్లే చేస్తారు. అన్ని విధాలుగా మనం ఇది చేసుకోవచ్చు. అదే కాకుండా ఎవరైతే డైలీ ఎక్సర్సైజ్ చేస్తారో వీళ్ళల్లో స్లీప్ అనేది ఈజీగా వస్తుంది అని గమనించారు. ఎప్పుడైతే స్లీప్ ప్రాపర్గా వస్తుందో మానసిక ఒత్తిడి ఆటోమేటిక్గా తగ్గినట్టే. అలాగే ఎవరైతే ఎక్సర్సైజ్ ప్రాపర్గా చేస్తారో వీళ్ళల్లో సర్క్యులేషన్ అనేది బాగుంటుంది. అంటే బ్లడ్ లోపల ఏవైతే ఈ టాక్సిక్ ప్రోడక్ట్స్ ఉంటాయో, ఏవైతే అవయాలు ఫంక్షనాలిటీ ఉంటాయో అవన్నీ బెటర్గా చేసినప్పుడు యూనిఫామ్గా బాడీలో జరిగే ప్రక్రియలన్నీ ప్రాపర్గా జరుగుతాయి. కాబట్టి వీటిలో భాగంగా మానసిక ఒత్తిడి తగ్గే విధంగా మనకి బెనిఫిట్స్ వస్తాయని కూడా గమనించారు. ఇలాగే జీర్ణాశయానికి సంబంధించి కూడా అజీర్ణం జరుగుద్ది. కాబట్టి మానసిక ఒత్తిడిలో ఈజీగా డైజెస్ట్ అయ్యే వస్తువులు తీసుకోవడం, ఎక్కువగా మనకి ఈ ఆయిలీ స్పైసీ ఫుడ్స్, సాల్ట్ ఉన్న ఫుడ్స్ అవాయిడ్ చేసిన దానివల్ల మిగతా అవయాల మీద న్యాచురల్గా ఏదైతే ఒత్తిడి వస్తుందో అది కూడా మనం నివారించుకోవచ్చు. అదేవిధంగా చూసుకుంటే కొన్ని రకాల ప్రక్రియలు లైక్ యోగా, తాయిచి, మెడిటేషన్ ఇవన్నీ చేసిన దానివల్ల మైండ్ రిలాక్స్ అవుద్దని కూడా గమనించారు. స్నానం చేసే ముందు లూక్ వామ్ వాటర్తో మనం కానీ శుభ్రపరచుకుంటే ఆ నిద్ర అనేది ఈజీగా వస్తుందని కూడా గమనించారు. కొన్ని చర్యలు మనం చేసిన దానివల్ల నిద్ర బెటర్గా వస్తుంది. ఎందుకని నిద్ర గురించి మాట్లాడుతున్నట్టే నిద్ర ద్వారానే న్యాచురల్ పద్ధతుల్లో మానసిక ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కహాల్ తాగి పడుకుంటే స్ట్రెస్ తగ్గుద్ది అనేది చాలామందికి ఒక అపోహ. డెఫినెట్లీ రాంగ్ ప్యాటర్న్. ఆల్కహాల్ వల్ల వచ్చేది ఒక అబ్నార్మల్ స్లీప్, ఆర్టిఫిషియల్ ఇండ్యూస్ స్లీప్, దానివల్ల స్ట్రెస్ తగ్గుతుందంటే అది రాంగ్. అలాగే ఎవరైతే సిగరెట్ స్మోకింగ్ అండ్ వ్యసనాలకు అలవాటు పడి ఉంటారో వాటి వల్ల కూడా రిలాక్సేషన్ అనుకుంటారు, కానీ వాటి వల్ల తీవ్రత పెరగడమే కాకుండా అనర్థాలకు దారితీసే విధంగా పనిచేస్తాయి. పర్టికులర్గా నైట్ టైం వచ్చే హార్ట్ అటాక్, బ్రెయిన్ అటాక్ ఇలాంటివన్నీ ఈ స్మోకింగు, ఈ అలవాట్లు ఉన్న గుట్కాలు ఇట్లాంటి వాటి వల్ల కూడా మనకి బాడీ మీద తరచుగా స్ట్రెస్ లెవెల్స్ పెరిగే విధంగా పనిచేస్తుంది. కాబట్టి ఇలాంటివన్నీ వివరించుకొని అవసరమైన చోట డాక్టర్ని సంప్రదించి ఆ విధంగా మందులు సూచనలు సలహాలు ఫాలో అయితే మీకు ఈజీగా మానసిక ఒత్తిడిని న్యాచురల్ పద్ధతుల్లో మీరు నివారించుకోవచ్చు. నమస్తే.